తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోటి తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా కానీ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు చాలా స్తబ్దుగా నడుస్తున్నాయి. కొన్ని గ్రామాలలో అయితే ఇవాళటి వరకు కాంటాలు కాలేదు, ఇవాళటి వరకు ఒక్క బస్తా ధాన్యం కూడా రవాణా కూడా జరగలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆగాలపు వానలు వచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏప్రిల్ ఆఖరులకు వచ్చినాం, మే నెలలో అకాల వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ కేంద్రం తెలియజేస్తూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో నోటికొచ్చిన ధాన్యం కాంటాలు గాక ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇవాళ మోత్కూరు మండలం దత్తపగూడెం గ్రామంలో రైతుల మధ్యన ధాన్యం రాసులను పరిశీలించడం జరుగుతూ ఉంది. వాస్తవంగా మోత్కూరు మండలంలో ఇటు పిఎస్సిఎస్ల నుంచి కానీ ఐకేపీ కేంద్రాల నుంచి కానీ ఎక్కడ కొనుగోలు చేసినప్పటికి కూడా మిల్లర్లను ట్రాన్స్పోర్టు యజమానులను సమన్వయం చేయడంలో ప్రభుత్వ అధికారులు విఫలమవుతూ ఉన్నారు. ప్రభుత్వం యంత్రాంగం టోటల్గా విఫలమవుతూ ఉంది. దాదాపు 20 రోజుల కింద ఏదో ప్రతిష్టాత్మకంగా వచ్చి హడావిడిగా కొబ్బరికాయలు కొట్టి అవతలపడ్డారు తప్ప ధాన్యం రవాణా అవుతుందా, కాంటాలు అవుతున్నాయా, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే విషయంలో ఎవ్వరు కూడా పట్టించుకోకపోవడం నిజంగా దురదృష్టకరం. వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, అన్ని గ్రామాల్లో తక్షణమే కాంటాలు ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కల్పించి ఏ రోజు కాంటా అయితాయో అదే రోజు ధాన్యం బస్తాలు రైస్ మిల్లుకు పోయే విధంగా, పోయిన వెంటనే రైస్ మిల్లర్లతోటి దిగుమతి అయ్యే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఆ వెంటనే 24 గంటల్లో, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 48 గంటల్లో రైతులకు పేమెంట్లు పడేటి. ఇవాళ అసలు కొనే దిక్కు లేదు, కొన్న వాటికి పేమెంట్ ఇచ్చే దిక్కు లేదు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ మొద్దు నిద్ర నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ, ఎంత వీలైతే అంత తొందరగా కొనుగోలు చేసి